మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే మకర సంక్రాంతి, ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఈ రోజు ఎవరైతే ఈ కథలను వింటారో వారికి ఉండే కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి. జన్మ జన్మల దరిద్రాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. అపార రాజయోగం పడుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల శుభాలు కలుగుతాయి. పూర్వం త్రేతాయుగంలో కోసల రాజ్యాన్ని అయోధ్య రాజధానిగా దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ కాలంలో ధర్మం 4 పాదాలతో నడుస్తూ ఉండేది. రాజు ప్రజలకు ఏ లోటు రాకుండా కన్న బిడ్డల్లాగా చూసుకునేవాడు. పాడి పంటలు పుష్కలంగా ఉండటంతో పాటు దేశ ప్రజలందరూ సాంప్రదాయ పద్ధతులలో భగవదారాధనలు చేస్తూ ఉండేవారు. అపార బల పరాక్రమవంతుడైన రాజు యొక్క రక్షణలో ప్రజలు సుఖ సంతోషాలతో హాయిగా కాలక్షేపం చేసేవారు. ఆ రోజుల్లో గ్రహగతుల ప్రభావం మానవ జీవితం మీద, సామాజిక పరిస్థితుల మీద ఎంతగానో ఉంటుందని అంతా నమ్మేవారు. ఇలా ఉండగా ఒకసారి దశరథుని ఆస్థాన జ్యోతిష్యులు త్వరలో శనిగ్రహం రోహిణీ నక్షత్రంతో కూడి సంచరించే సమయం రాబోతూ ఉందని, దాని కారణంగా దేశంలో క్షామం ప్రబలి ప్రజలు ఆకలి బాధలు పడే అవకాశం ఉందని తెలియజేస్తారు. ప్రమోదో ధీమత మపి అనే సంకటాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. ప్రజలకు రాబోయే విపత్తును ఎలాగైనా నిరోధించాలి అని అనుకున్నాడు రాజు. ఎలాగైనా సరే శనిగ్రహం గమనాన్ని మార్చాలనే ఉద్దేశంతో, ఆ శనీశ్వరుని కలవాలనే ఉద్దేశంతో రథారూఢుడై ఆకాశ మార్గంలో ప్రయాణం సంకల్పిస్తాడు. అవసరమైతే యుద్ధం చేసైనా అనుకున్నది సాధించాలి అని సమస్త ఆయుధాలను తీసుకుని ప్రయాణం అయ్యాడు. ఆ సమయంలో రాజ్యంలోని ప్రజలు ధాన్యలక్ష్మీదేవి ఆలయం ఎదురుగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఆ తల్లిని పూజించి ఆమె ప్రసాదాన్ని రాజుకు ఇవ్వాలని వస్తారు. ఎలాగైనా శనిగ్రహం వల్ల కలిగే అవాంతరాలను నేను నివారించగలను అనే నమ్మకం గల రాజు ఆ ప్రసాదాన్ని ఆదరించి స్వీకరించలేదు. రెట్టించిన ఉత్సాహంతో శనీశ్వరుడి వద్దకు బయలుదేరాడు. అయితే రాజు అలా వెళ్ళేటప్పుడు తన రాజ్యంలో ఉన్న ధాన్యలక్ష్మీదేవి ఆలయంపై నుంచి వెళ్తాడు. రాజుకు తన రథం ధాన్యలక్ష్మీదేవి ఆలయంపై నుంచి ఆకాశ మార్గంలో వెళ్తున్నట్లుగా తెలియదు. కానీ ధాన్యలక్ష్మీదేవి మాత్రం రాజు చేసిన అపచారం గ్రహించి ఆగ్రహించింది. ఆ తల్లి ఆగ్రహం కూడా రాజుకు తెలియదు. ఆ రాజు నేరుగా శనీశ్వరుని వద్దకు వెళ్ళి, ఏ తప్పు చేయని తన ప్రజలు కష్టపడటం తనకు ఇష్టం లేదని, దయచేసి నీ గమనాన్ని మార్చుకోవలసింది అని ఆ శనీశ్వరుని ప్రార్థిస్తాడు. దశరథుని భక్తి ప్రవర్తులు, మంచి నడవడిక గురించి తెలిసిన శనీశ్వరుడు ఆ రాజు కోరినట్లుగానే తన గమనాన్ని మార్చుకున్నానని అభయం ఇస్తాడు. దాంతో ఆనందంతో రాజు తన రాజ్యానికి తిరిగి వస్తాడు. కానీ రాజు తిరిగి వచ్చేసరికి ధాన్యలక్ష్మీ మాత రాజ్యంలోని ధాన్యపు రాసులన్నీ మాయం చేసి రాజ్యమంతటా దుర్భిక్ష పరిస్థితులు సృష్టిస్తుంది. అయోధ్యకు ఆనందంగా తిరిగి వచ్చిన రాజు ప్రజల దుస్థితి చూసి కలత చెందుతాడు. వెంటనే గురువు వశిష్ఠుల వారిని గావించి విషయం వివరించి శనిగ్రహం అనుగ్రహం ఉన్నప్పటికీ కూడా ఎందుకిలా జరిగింది అని అడుగుతాడు. అప్పుడు ఆ త్రికాల జ్ఞాని అయిన వశిష్ఠ మహర్షి దివ్య దృష్టితో రాజు ధాన్యలక్ష్మీదేవి పట్ల చేసిన అపచారాన్ని గ్రహించి, ఓ రాజా, నీ బల పరాక్రమాల మీద నమ్మకంతో శనీశ్వరుడి వద్దకు వెళ్లే సమయంలో ధాన్యలక్ష్మీదేవి ఆలయం మీదుగా ప్రయాణించి అపచారం చేశావు. దాని ప్రభావం ఇది. వెంటనే ఆ తల్లిని క్షమించమని శరణు వేడుకో అని సూచిస్తాడు. ప్రజాక్షేమమే పరమ కర్తవ్యం అనుకున్న రాజు దశరథుడు ఆ ధాన్యలక్ష్మీ మాతను అపరాధం క్షమస్వ అంటూ ఎన్నో విధాల ప్రార్థిస్తాడు. కరుణామయి అయిన ఆ మాత రాజు అంతరంగాన్ని, ధార్మికతను గుర్తించి అతనును క్షమిస్తుంది. తాను సంకల్పించిన దుర్భిక్ష పరిస్థితులను మాయం చేస్తుంది. ప్రజలందరూ తిరిగి సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉంటారు. ఈ విధంగా ఆ ధాన్యలక్ష్మీ మాత ఆగ్రహానుగ్రహ సమర్థురాలని, అపచారాన్ని ఎంతమాత్రమూ సహించదని తెలుస్తుంది. సస్య సంపద అభివృద్ధిని కోరుకునే వ్యవసాయదారులు, పశు గణాభివృద్ధి, తద్వారా పాడి సంపద పెరగాలని కోరుకునేవారు ధాన్యలక్ష్మీదేవిని పూజించి సేవించటం వల్ల తప్పక సత్ఫలితాలను పొందగలుగుతారు. అంతేకాక ఎంతటి బలకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నా పదే అనారోగ్యం పాలయ్యేవారు కూడా ధాన్యలక్ష్మీ మాత అనుగ్రహం వల్ల పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. ఆ మాత అనుగ్రహాన్ని కోరుకునేవారు ధాన్యలక్ష్మీదేవిని షోడశోపచారాలతో అష్టోత్తర శతనామావళితో పూజించాలి. ప్రతినిత్యము పూజ చేసుకునే
అవకాశం లేని వాళ్ళు ఓం శ్రీం క్లీం అనే బీజాక్షరాలను రోజుకు 108 పర్యాయాలు జపిస్తే అనుకున్న కార్యం తప్పక సిద్ధిస్తుంది. రామచంద్రాపురంలో రామయ్య, సోమయ్య అనే ధనిక రైతులు ఇద్దరు ఉండేవాళ్ళు. ఇద్దరూ మంచివాళ్లే. తమకు చేతనైనంత వరకు ఇతరులకు సాయం చేసేవాళ్ళు. అందరూ వాళ్ళ దాతృత్వం గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ప్రతి సంవత్సరము పంట కోతలకు ముందు గ్రామదేవతలకు ప్రీతిగా అక్కడ ఒక జాతర జరుగుతుంది. ప్రతిసారి లాగానే ఈసారి కూడా రామయ్య, సోమయ్య ఇద్దరు జాతర కోసం భూరి విరాళం ఇచ్చారు. ఆ సమయంలో గ్రామదేవతలకు వీళ్ళిద్దరిలో నిజంగా ఎవరు గొప్పవాళ్ళో కనుక్కోవాలని ఒక కోరిక కలిగింది. ఆ సమయానికి కోతలు అయ్యి రామయ్య, సోమయ్య పంటలు చేనులో ఉన్నాయి. వీళ్లను పరీక్షిద్దామనుకుంటున్న గ్రామదేవతలు ఆ పంట మొత్తాన్ని కూడా మాయం చేసేశారు. చేతికి అంది వచ్చిన పంటను దొంగలు ఎత్తుకు వెళ్లారు అనుకున్నారు ఇద్దరు. ఇలా జరిగిందేమిటి అని నిండా విచారంలో మునిగి ఉన్నాడు సోమయ్య. అతను ఇంకా ఆ బాధలో ఉండగానే పొరుగురు నుండి రైతులు కొందరు వచ్చారు. అయ్యా, ప్రతి ఏడాది తమరు ఇచ్చే ధాన్యం పుణ్యాన మా ఊళ్ళో ముసలివార్లకు అన్నదానం జరుగుతున్నది. ఈసారి తమరి పంట చేతికి అందలేదని తెలిసింది. ఈ కార్యక్రమం మరి ఎలా జరపాలో తెలియకుండా ఉంది అని బాధ వ్యక్తం చేశారు. సోమయ్య తన అసక్తతను చెప్తూ ఈసారికి కుదరదు, అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది ఏమైనా సాయం చేస్తాను అని చెప్పేశాడు వాళ్లకు. వాళ్ళు నిరాశగా బయటకు వచ్చి సాయాన్ని ఆపేక్షిస్తూ రామయ్య ఇంటికి పోయారు. రామయ్యకు కూడా పంట చేతికి అందలేదన్న బాధ ఉండింది. కానీ ముందు అనుకున్న ప్రకారం అతను ఇంట్లో పూజా కార్యక్రమం ఒకటి పెట్టుకున్నాడు. దానికి ఊళ్ళో వాళ్లను అందరినీ భోజనానికి పిలిచి ఉన్నాడు. ఆ సమయంలో వీళ్ళు వచ్చి సాయం అడిగితే అన్ని ఖర్చుల్లో ఇది ఒక ఖర్చు కానివ్వండి, ఎలాగో ఒకలాగా మీకు 5-6 నెలలకు సరిపడా ధాన్యం ఇస్తాను. రబీ పంటలో నుంచి మిగతాది చూద్దాం. ముందైతే మీరంతా భోజనం చేసి వెళ్ళండి అన్నాడతను. ఇంట్లో వాళ్ళు ఆ సరికే ఇంకా వంట పూర్తి కాలేదు అని సైగలు చేస్తూ ఉన్నారు. దాందేముంది, ఏముంటే అది పెట్టండి అంటూ దేవుడి కోసం ప్రత్యేకంగా చేసిన వంటకాలను తెప్పించి వాళ్లకు పెట్టి తృప్తిగా సాగనంపాడు రామయ్య. ఆ తర్వాత గ్రామదేవతలే మారువేషంలో వచ్చి, రామయ్య, దేవుడికి చేసిన వంటలు తెచ్చి ఎవరికో పెట్టేశావే, దేవుడంటే అంత తిరస్కారం అయితే ఎలాగా అన్నారు. అయ్యో, తిరస్కారం ఏమీ లేదు. వాళ్ళను చూస్తే పాపం ఆకలి మీద ఉన్నారని తెలుస్తూనే ఉంది. దేవుడిని ఆకలితో పంపితే ఎలాగా అని ఆయన కోసం చేసినవి ఆయనకే ఇచ్చాను అన్నాడు రామయ్య. లేమిలో కూడా దానశీలతను నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న రామయ్యను మెచ్చుకున్న గ్రామదేవతలు నవ్వి, నువ్వు ఎలాంటి వాడివో తెలుసుకుందామని ఇట్లా ఓ పరీక్ష పెట్టాము. నీ ధాన్యము, సోమయ్య ధాన్యము ఎక్కడికి పోలేదు, మీ గాదెల్లోకే చేరి భద్రంగా ఉంది. సోమయ్యకు కూడా చెప్పు, మీరిద్దరూ మీరు చేసే మంచి పనుల్ని కొనసాగించండి. మంచి పనులు చేసేటప్పుడు కూడా నేను అన్న అహంకారపు భావన రాకుండా చూసుకోండి, మీకు మేలవుతుంది అంటూ మాయమైపోయారు దేవతలు. పూర్వం ఒక ఊరిలో మంగ అనే ఒక విధవరాలు ఉండేది. ఆమె చాలా దుఃఖంలో ఉంది. ఎందుకంటే వివాహం జరిగిన కొన్ని రోజులకే తన భర్త మరణించాడు. ఆ సమయంలో ఆమె గర్భవతి. ఆమెకు బ్రతకడానికి కూడా ఇష్టం లేదు. తన భర్తతో పాటు మరణించాలనుకుంది. కానీ కడుపులో ఉన్న తన బిడ్డ కోసం జీవించాలని గుండె ధైర్యం చేసుకుని బ్రతుకుతుంది. భర్త లేని కారణంగా ఆమె చాలా కష్టాలను అనుభవిస్తూ ఉండేది. ఆమెను సమాజంలో ఎవ్వరూ గౌరవించేవారు కాదు. ఆమెకు 2 పూటలు తినడానికి తిండి కూడా దొరకటం కష్టమైపోయింది. భర్త లేని కారణంగా ఆమె ఆస్తులు కూడా బంధువులు తీసుకొని ఆమెను ఒంటరిదానిని చేశారు. ఎవరు ఆమెకు తోడుగా ఉండి ధైర్యం చెప్పేవారు లేరు. ఆమె ఇలా అనుకుంటుంది, అయ్యో, నా విధిరాతలోనే ఇలా జీవించాలని రాసి ఉంది. జీవితాంతం ఒక స్త్రీకి తోడుగా ఉండి ధైర్యాన్నిచ్చేది ఒక భర్త మాత్రమే. కానీ నాకు ఆ భర్తను ఆ భగవంతుడు దూరం చేశాడు. భర్త లేని స్త్రీకి ఈ లోకంలో విలువ లేదు. ఇక నా కడుపులో ఉన్న బిడ్డ కోసం నేను బ్రతుకుతున్నాను. బిడ్డ పుట్టిన తర్వాత ఏం జరుగుతుందో, నా జీవితంలో ఏమైనా మార్పు వస్తుందో లేదో చూస్తాను. నేను పడుతున్న ఈ కష్టాలను నా బిడ్డకు కలిగించకు దేవుడా అంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంది.
ఎంతో కష్టంగా జీవితం గడుపుతూ ఉండగా ఒక రోజున ఆమెకు మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డకు సోమనాథ్ అని పేరు పెట్టింది. ఆమె ప్రతిరోజు వేరే వారి ఇంట్లో పాచి పని చేయడానికి వెళ్ళేది. అలా తన కొడుకును కష్టపడుతూ పెంచుకుంటుంది. అలా ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతూ ఉన్నాడు. చూస్తూ ఉండగానే అతనికి 10 సంవత్సరాలు వచ్చాయి. అతను ప్రతిరోజు బయట పిల్లలతో కలిసి ఆడుకునేవాడు. ఒకరోజు సోమనాథు తన తల్లి వద్దకు వచ్చి ఇలా అంటున్నాడు, అమ్మా, నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. వారందరూ కూడా చాలా ధనవంతులు. వాళ్ళ ఇంట్లో అన్ని రకాల వసతులు ఉన్నాయి. వాళ్ళందరిలోకి నేను మాత్రమే చాలా పేదవాణ్ణి. మనకు 2 పూటల భోజనం కూడా సరిగ్గా లభించటం లేదు. మనకు ఆ భగవంతుడు ఎందుకమ్మా ఇంత అన్యాయం చేశాడు? నేను ఇంత కష్టాల్లో ఎందుకు జీవించవలసి వస్తుంది అంటూ అడుగుతాడు. పిల్లవాని మాటలు విన్న ఆ తల్లి, నాయనా, బాధపడకు. మన అదృష్టం మనల్ని విడిచి వెళ్ళిపోయింది. మన విధిరాతలోనే ఇలా కష్టపడాలని రాసి ఉంది. అందుకే మనం ఇన్ని కష్టాలను అనుభవిస్తూ ఉన్నాం. మన విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు నాయనా. ఆ భగవంతుడు ఏది చేసినా అది మన మంచికే అనుకోవాలని అంటుంది. అప్పుడు ఆ బాలుడు, అమ్మా, అందరినీ సుఖంగా ఉంచిన భగవంతుడు మనల్ని మాత్రమే ఎందుకు కష్టపెడుతూ ఉన్నాడు? నేనైతే చిన్న పిల్లవాడినే కదా, నన్ను కూడా ఇంత కష్టపెడతాడా ఆ భగవంతుడు? అమ్మ, ఆ భగవంతుడు ఎక్కడుంటాడో చెప్పు, నేను నేరుగా ఆయన వద్దకే వెళ్ళి నాకు ఇంత పేదరికం ఎందుకు ఇచ్చావని అడుగుతాను అని అన్నాడు. అప్పుడు ఆ తల్లి, నాయన, ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అని అంటుంది. కానీ ఆ పిల్లవాడు వినటం లేదు. లేదమ్మా, ఇక్కడ ఆయన లేడు కదా, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు. ఆయన ఎక్కడుంటాడో నిజం చెప్పు అని అంటుంది. ఆ పిల్లవాడు ఎంత చెప్పినా వినకపోవటంతో అప్పుడు ఆ తల్లి, నాయన, ఆ భగవంతుడు అడవుల్లో ఉంటాడని అంటుంది. ఇక ఆ పిల్లవాడు ఉదయాన్నే నిద్రలేచి అడవుల్లోనికి వెళ్ళిపోయాడు. ఆ అడవిలో భగవంతుని కోసం వెతకటం ప్రారంభించాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు భగవంతుణ్ణి వెతుకుతూనే ఉన్నాడు. కానీ ఎక్కడా కూడా అతనికి భగవంతుడు కనిపించలేదు. ఆ చీకటి పడుతుంది. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అతను గట్టిగా ఏడుస్తూ స్పృహ తప్పి ఆ అడవిలోనే పడిపోయాడు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి భూలోక సంచారం చేస్తూ ఉండగా అప్పుడే వారి దృష్టి ఆ బాలునిపై పడుతుంది. అప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటుంది, స్వామి, అటు చూడండి. ఆ చిన్న పిల్లవాడు అడవిలో దారి తప్పి పడిపోయినట్టుగా ఉన్నాడు. అతనికి మనం సహాయం చేసి అతడిని వారి తల్లిదండ్రుల వద్దకు పంపించి వేద్దామా అంటుంది. ఇద్దరూ మారువేషం ధరించి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు లక్ష్మీదేవి ఆ బాలుణ్ణి లేపి అతనితో ఇలా అంటుంది, నాయనా, నువ్వు ఎవరు? నీ పేరేమిటి? ఇంత దట్టమైన అడవిలోనికి ఎందుకు వచ్చావు? నీ వెంట ఎవరూ లేరా అని అడుగుతుంది. అప్పుడు ఆ బాలుడు, నా పేరు సోమనాథ్, నేను భగవంతుణ్ణి కలవడానికి వెళ్తున్నాను అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి, ఎందుకు భగవంతుణ్ణి కలవాలనుకుంటున్నావు అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ బాలుడు, నేను చాలా పేదవాడిని. నాకు 2 పూటలా కడుపు నిండా ఆహారం కూడా లభించటం లేదు. ఇంత కఠినమైన దరిద్రం నాకు ఎందుకు ఇచ్చాడో ఆ భగవంతుణ్ణి అడగడానికి వెళ్తున్నాను అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు, నాయన, నీ విధిరాతలోనే ఇలా రాసి ఉంది. ఇక దానిని నువ్వు అనుభవించవలసిందే. కాబట్టి నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా మీ ఇంటికి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు, లేదు లేదు లేదు, నేను తప్పకుండా భగవంతుణ్ణి కలిసి వెళ్తాను. ఈ వరకు నేను ఇంటికి వెళ్ళను అని అంటాడు. అతని మాటలు విన్న లక్ష్మీదేవికి ఆ బాలునిపై దయ కలిగింది. ఆమె శ్రీ మహావిష్ణువుతో, దేవా, ఆ పిల్లవాడిని చూస్తే నాకు చాలా జాలి కలుగుతుంది. అతనికి ఏమైనా ఇవ్వండి అని అంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు, దేవి, ఈ బాలునికి నేను ఏమి ఇవ్వాలి? అతని విధిరాతలోనే ఏమీ లేదు. అతనికి పొందే అదృష్టం కూడా లేదు. నేను ఏది ఇచ్చినా అతను నిలుపుకోలేడని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి, స్వామి, మన పని ఇవ్వటం, మీరైతే ఇవ్వండి, ఆ తర్వాత పిల్లవాడు అదృష్టం అని అంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ పిల్లవానికి ఒక వజ్రాల హారం ఇస్తూ, నాయన, ఇది వజ్రాల హారం, దీనిని తీసుకొని నీ దరిద్రాన్ని పోగొట్టుకొని సుఖంగా జీవించు అని అంటాడు. దానితో ఆ పిల్లవాడు ఎంతో సంతోషంగా ఆ వజ్రాల హారాన్ని తీసుకొని ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా అదే సమయంలో అతనికి మూత్రం రావటంతో ఆ హారాన్ని ఒక బండరాయిపై ఉంచి పక్కకు వెళ్తాడు. అప్పుడే ఒక పక్షి వచ్చి ఆ హారాన్ని తన నోటితో పట్టుకొని ఎగిరిపోయింది. అతడు తిరిగి వచ్చి చూస్తూ ఉండగానే ఆ పక్షి చాలా దూరం వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడికి చాలా బాధ కలిగింది. గట్టిగా ఏడుస్తూ
ఆ హారాన్ని ఇచ్చిన శ్రీ మహావిష్ణువు వైపుకు పరుగులు తీశాడు. వాళ్ళు దేవుళ్ళని అతనికి ఏమీ తెలియదు. వాళ్ళ దగ్గరకు చేరుకుని ఏడుస్తూ, చూడండి, మీరు ఇచ్చిన వజ్రాల హారం ఒక పక్షి ఎత్తుకుపోయిందని అంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ, నాయనా, మేము ఇవ్వవలసింది నీకు ఇచ్చేశాము, నీవు దానిని నిలుపుకోలేకపోయావు. ఇప్పుడు నువ్వు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఆయననే అడుగు అని అంటారు. అప్పుడు ఆ బాలుడు, అయితే ఆ బ్రహ్మదేవుడు ఎక్కడ ఉంటాడు అని అడుగుతాడు. నాయన, నువ్వు ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి పిలిస్తే ఆయన పలుకుతాడు అంటూ ఆ పిల్లవాడికి బ్రహ్మదేవుని చూసేలాగా వరమిస్తారు. బ్రహ్మదేవుడికి కూడా ఆ బాలునికి దర్శనం ఇవ్వమని ఆదేశిస్తారు. ఆ బాలుడు శ్రీ మహావిష్ణువు చెప్పిన దారిలోనే వెళ్తాడు, బ్రహ్మదేవుణ్ణి పిలుస్తాడు. వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నాయనా, ఏం కావాలి, ఎందుకు నన్ను పిలిచావు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ బాలుడు, దేవా, నేను చాలా పేదవాణ్ణి, మీరు నా జీవితాన్ని మార్చి నాకు మంచి సుఖమైన జీవితాన్ని ప్రసాదించండి అంటూ వేడుకుంటాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు, నాయన, నీ విధిరాతలో అంతా దుఃఖమే నిండి ఉంది, నీకు అదృష్టం సుఖం లేనే లేదు, నేను నీకు ఏమీ ఇవ్వనని అంటాడు బ్రహ్మదేవుడు. అప్పుడు ఆ బాలుడు, లేదు, నాకు మీరు తప్పకుండా ఏదో ఒక సహాయం చేయాలి, లేదంటే నేను ఇక్కడి నుండి వెళ్ళను అని అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ బాలునికి ఒక బంగారపు ఉంగరం ఇచ్చి, దీనిని తీసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు ఆ బాలుడు ఆనందంగా ఉంగరాన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో అతనికి విపరీతమైన దాహం వేస్తుంది. కొద్దిగా ముందుకు వెళ్ళగానే అతనికి ఒక నది కనిపిస్తుంది. నీటిని త్రాగుదామని ఆ నదిలోనికి వంగుతాడు. అదే సమయంలో అతని జేబులో ఉన్న బంగారపు ఉంగరం ఆ నదిలో పడిపోతుంది. చూస్తూ ఉండగానే ఒక చేప వచ్చి ఆ ఉంగరాన్ని మింగేస్తుంది. అది చూసి అతనికి చాలా బాధ కలిగింది. ఏడుస్తూ తన ఇంటికి చేరుకుని తన తల్లితో ఇలా అంటాడు, అమ్మా, నేను దేవుణ్ణి అడుగుదామని అడవిలోనికి వెళ్తే ఎవరో ఇద్దరు వచ్చి నాకు ఒక వజ్రాల హారాన్ని ఇచ్చారు. దానిని తీసుకుని వస్తూ ఉండగా దానిని ఒక పక్షి ఎత్తుకుపోయింది. ఆ తర్వాత నేను బ్రహ్మదేవుని వద్దకు వెళ్తే ఆయన ఒక బంగారపు ఉంగరాన్ని ఇచ్చాడు. అది కూడా నదిలో పడిపోయింది. దానిని ఒక చేప మింగివేసింది. అమ్మా, నా అదృష్టం కొద్దిసేపట్లో మారిపోయేది, కానీ నా అజాగ్రత్త వల్ల అంతా దూరమైపోయిందని అంటాడు. ఆ తల్లి, నాయనా, నువ్వేమైనా కలగన్నావా? ఏదో ఒకటి ఊహించుకుని అంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నావు. నీకు దేవుడు కనిపించి వరం ఇవ్వటం ఏంటి? అలా ఏమీ జరగదు, నువ్వు వెళ్ళి ఆడుకో అని అంటుంది. తన తల్లి తాను చెప్పింది నమ్మకపోవటంతో అతనికి ఆశ్చర్యం కలిగింది. తనకు బ్రహ్మదేవుడు కనిపించింది తన తల్లికి ఎలాగైనా సరే నిరూపించుకోవాలనుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే నిన్న బ్రహ్మదేవుణ్ణి కలుసుకున్న చోటుకు వెళ్ళి ఆయనను పిలుస్తాడు. వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవా, మీరు నాకు ఇచ్చిన ఆ బంగారపు ఉంగరం నదిలో పడిపోయింది. దానిని ఒక చేప మింగివేసింది. ఇక మీరు ఇంకేదైనా ఇచ్చి నా జీవితాన్ని మార్చండి. ఈసారి నేను దానిని చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్తానని అంటాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు, ఇక నీకు సహాయం చేయటం నా వల్ల కాదు, నిన్ను ఒక చోటుకి తీసుకువెళ్తాను, ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడంటూ ఆ బాలుణ్ణి నేరుగా మహాశివుడి వద్దకు తీసుకువెళ్తాడు. అప్పుడు మహాశివుడితో, బ్రహ్మదేవా, ఈ బాలుని విధిరాతలో సుఖం లేదు, కానీ మీరేదైనా ఇతనికి సహాయం చేయండి, నేను సహాయం చేసినా అది ఫలించటం లేదని అంటాడు. అప్పుడు మహాశివుడు అతనికి ఒక వజ్రాల మూటను ఇచ్చి, నాయనా, నువ్వు దీనిని తీసుకుని ఆనందంగా జీవించు అని అంటాడు. ఆ వజ్రాల మూటను తీసుకుని ఆనందంగా బ్రహ్మదేవుని సహాయంతో ఊరికి చేరుకుంటాడు సోమనాథుడు. ఆ వజ్రాలను అమ్మ చూస్తే చాలా ఆనందిస్తుందంటూ ఇంటికి చేరుకుంటాడు. కానీ ఆ సమయంలో ఇంట్లో అమ్మ లేదు, పని చేయడానికి బయటికి వెళ్ళింది. అతను ఆ మూటను ఒక చెంబులో ఉంచి అమ్మను తీసుకురావడానికి బయటికి వెళ్తాడు. అదే సమయంలో వారి ఊళ్ళో దొంగలు పడి ఆ వజ్రాల మూట పెట్టిన ఆ చెంబును ఎత్తుకుని వెళ్ళిపోతారు. ఇక తల్లికి అన్నీ చెప్పి ఇంటికి తీసుకువచ్చి చూడగా అక్కడ వజ్రాల మూట లేదు. అమ్మా, నిజంగా నాకు వజ్రాలు లభించాయి, కానీ దానిని ఎవరో ఎత్తుకుపోయారు అని అంటాడు. అప్పుడు ఆ తల్లి, నువ్వు రోజు ఏదో ఒక కథ చెప్తూ ఉంటావు, ఏదేదో ఊహించుకుంటూ ఉంటావు, మన అదృష్టమే బాగాలేదు, మన జీవితంలో దుఃఖమే రాసిపెట్టి ఉందని అంటుంది. అతనికి చాలా నిరాశ కలిగింది. మరుసటి రోజు మళ్ళీ బ్రహ్మదేవుని దగ్గరికి చేరుకుని, దేవా, నేను ఆ వజ్రాల మూటను ఇంట్లో పెట్టి నేను మా అమ్మ కోసం బయటకు వెళ్ళి వచ్చి చూసేసరికి ఆ వజ్రాలు కనిపించలేదు, అవి ఏమైపోయాయో నాకు అర్థం కావటం లేదని అంటాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు, నాయనా, ఇక నీ అదృష్టాన్ని మార్చటం మా వల్ల కాదు, నేను మహావిష్ణువు, మహాదేవుడు,
ముగ్గురం కూడా ఏమీ చేయలేకపోయాం. మేము సహాయం చేసినా అది నీకు లభించటం లేదు. అసలు నీకు అదృష్టమే లేదని అంటాడు. అప్పుడు ఆ బాలుడు, దేవా, మరి నేను ఏం చెయ్యాలి? ఏం చేస్తే నా జీవితం మారుతుంది అని అంటాడు. ఏం చేస్తే నా జీవితం మారుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు, నాయనా, నువ్వు రేపటి నుండి మీ ఊళ్ళో ఉన్న మహాశివుని మందిరానికి వెళ్ళు. ఎందుకంటే ప్రతిరోజు ఆ మహాశివుని మందిరానికి అదృష్ట దేవత వస్తుంది. అక్కడే నీ దుఃఖం, నీ దరిద్రం తొలగిపోతాయని, అదృష్టం కలుగుతుందని అంటాడు. అప్పుడు ఆ బాలుడు, దేవా, నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అని అడుగుతాడు. నువ్వు వెళ్ళి ఆ మహాశివుణ్ణి ప్రార్థించు, ఆయనకు సేవలు చెయ్యి, ప్రతిరోజు ఆయనను దర్శించుకో అని అంటాడు బ్రహ్మ. ఆ పిల్లవాడు ఈసారి నిరాశతో తిరిగి తన ఇంటిని చేరుకున్నాడు. ఇక మరునాడు ఉదయాన్నే బ్రహ్మదేవుడు చెప్పినట్టుగా మహాశివుని మందిరానికి చేరుకొని ఆయనను దర్శించుకుని అక్కడే కూర్చుండిపోయాడు. ఇక సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేశాడు. మళ్ళీ మరుసటి రోజు మందిరానికి వెళ్ళి ఆయనను దర్శించుకొని తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేశాడు. ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఆ బాలుణ్ణి చూసి మహాశివుడికి జాలి కలిగింది. దాంతో ఆ మహాశివుడు అదృష్ట దేవతో ఇలా అంటున్నాడు, దేవి, నువ్వు తలుచుకుంటే ఎవరి అదృష్టాన్ని అయినా మార్చగలవు. విధిరాతలో లేని అదృష్టాన్ని నువ్వు ప్రసాదించగలవు. ఆ పిల్లవాడు ప్రతిరోజు నా మందిరానికి వచ్చి నిరాశతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. నువ్వు అతనికి కొంచెం అదృష్టాన్ని ప్రసాదించి అతని జీవితాన్ని మార్చు అని అంటాడు. అప్పుడు ఆ అదృష్ట దేవత, మహాదేవ, బ్రహ్మదేవుడు అతని విధిరాతలో అదృష్టం, సుఖం రాయనే లేదు. అతని తలరాతలో కేవలం దుఃఖమే నిండి ఉంది. అతనికి నేనేమి ఇవ్వగలనని అంటుంది. మహాశివుడు, దేవి, నువ్వైతే అదృష్ట దేవతవు. దరిద్రులను కూడా ధనవంతులుగా మార్చగలవు. విధిరాతలో లేని అదృష్టాన్ని నువ్వు ప్రసాదించగలవు. దేవి, నా మందిరానికి వచ్చి బాధతో తిరిగి వెళ్తే నాకు చాలా బాధగా ఉంటుంది. ఆ పిల్లవాడు తన అదృష్టాన్ని మార్చుకోవడానికి ఎంతగానో తపిస్తూ ఉన్నాడు. తన తల్లిని సుఖంగా ఉంచాలి అనుకుంటున్నాడు. నువ్వు అతనిపై దయ చూపించని అంటాడు. ఆ మహాదేవుని ఆదేశంతో ఆ అదృష్టదేవి మరునాడు మందిరానికి వెళ్ళింది. అక్కడ బాలుణ్ణి చూసి అతని పక్కన ఒక బంగారపు నాణ్యాన్ని ఉంచింది. ఆ బంగారు నాణ్యం చూసి అతనికి చాలా ఆనందం కలిగింది. దానిని తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా తన తల్లికి ఇస్తూ జరిగిందంతా కూడా చెప్పాడు. ఆ దేవుడు మనపై దయ తలచాడంటూ ఆ తల్లి ఆ బంగారపు నాణ్యంతో చిన్న వ్యాపారం చేయాలనుకుంది. మరుసటి రోజు ఆ నాణ్యాన్ని ధనంగా మార్చి చేపల వ్యాపారం మొదలుపెట్టింది. ఒకసారి ఒక చేపను కోస్తున్నప్పుడు ఆ చేప కడుపులో నుంచి ఒక బంగారపు ఉంగరం బయటపడింది. అది చూసిన ఆ బాలుడు, అమ్మా, నేను చెప్పాను కదా, ఈ బంగారపు ఉంగరం బ్రహ్మదేవుడు ఇచ్చినది. ఆ రోజు ఈ చేప మింగేసింది. ఈరోజు అదే మన వద్దకు తిరిగి వచ్చిందని అంటాడు. ఇక ఆ తల్లి బాలుణ్ణి పూర్తిగా నమ్మింది. ఆ తల్లి చాలా సంతోషించింది. ఒకరోజు ఆ తల్లి తన కుమారుడితో, నాయనా, మనం ఈరోజు బ్రాహ్మణులకు భోజనం పెడదాం. వంట చేయడానికి పక్కన ఉన్న అడవిలోనికి వెళ్ళి ఎండిపోయిన కట్టెలు తీసుకురా అని అంటుంది. ఆ బాలుడు కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. ఒక ఎండిపోయిన చెట్టుపైకి కట్టెల కోసం ఎక్కుతాడు. అక్కడ అతనికి ఎండిపోయిన ఒక పక్షి గూడిలో ఒక వజ్రాల హారం కనపడుతుంది. ఆ హారం మొదటగా మహావిష్ణువు ఇచ్చినది. పక్షి ఎత్తుకొని వచ్చి ఇక్కడ పెట్టింది. దానిని చూసి అతనికి చాలా ఆనందం కలిగింది. దానిని తీసుకుని ఇంటికి బయలుదేరగా అతనికి దారిలో దాహం వేసింది. అటు ఇటు చూడగా అతనికి ఒక చెంబు కనిపించింది. దానితో నీళ్లు ముంచి తాగుదామని దానిని చేతిలోనికి తీసుకోగా అందులో వజ్రాల మూట కనిపించింది. అతనికి ఆనందం మరింతగా పెరిగిపోయింది. పోయిన వజ్రాలు కూడా దొరికాయి. ఆ వజ్రాల హారము, వజ్రాలు రెండూ తీసుకొని ఇంటికి చేరుకున్నాడు. వాటిని తల్లికి ఇచ్చి, అమ్మా, నువ్వు నమ్మలేదు కదా, ఇదిగో నేను నీకు ముందుగా చెప్పిన వజ్రాల హారం, వజ్రాలు మళ్ళీ నాకు దొరికినాయని అంటాడు. తన కుమారుణ్ణి గుండెలకు హత్తుకుని, నాయనా, నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకు దేవతల దర్శనం కలిగింది. వారే మన దరిద్రాన్ని పోగొట్టి మనకు ఇంత అదృష్టాన్ని ప్రసాదించారని అంటుంది. ఇక అప్పటి నుండి వాళ్ళ జీవితమే మారిపోయింది. చాలా సంతోషంగా తమ జీవితాన్ని జీవించారు కదా. అదృష్ట దేవత దృష్టి మనపై ఉంటే ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న దరిద్రమంతా కూడా మనకు అదృష్టంగా మారుతుంది. ఆమె అనుగ్రహం మనపై లేకపోతే
ఎందరు దేవుళ్ళు ఎంత ధనం మనకు ప్రసాదించినా, ఎన్ని సహాయాలు చేసినా అది మనకు లభించదు. అలాగే ఆ మహాశివుని కృప కూడా మనపై ఉంటే ఏ కష్టాలు మనల్ని ఏమీ చేయలేవు. మకర సంక్రాంతి రోజే ఆకాశంలో ఉండే గంగ భూమి మీదకు దిగి వచ్చింది. ఆకాశంలోని గంగ కిందకు ఎలా వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చిందో తెలిపే కథను వింటే పాపాలన్నీ కూడా పోతాయి. పూర్వం ఒక అడవిలో ఒక తోడేలు నివసిస్తూ ఉండేది. అది దగ్గర ఉన్న గ్రామాలలోనికి వెళ్ళి పిల్లల్ని ఎత్తుకొని వచ్చి తినేసేది. అలా ఒక అమ్మాయిని ఎత్తుకొని వచ్చింది. ఆ పాపను చూస్తే దానికి చంపబుద్ధి కాలేదు. ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకుంది. అడవిలోని తేనె పండ్లు తినిపించి పెంచి పెద్ద చేసింది. ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చాక ఒక యువకుడిని తెచ్చి అతనికి ఆ అమ్మాయిని కన్యాదానం చేసింది. కన్యాదాన ఫలం వల్ల ఆ తోడేలు మరుజన్మలో సగర చక్రవర్తిగా పుట్టింది. సగరుడు ఒకసారి కొలువు తీరి ఉండగా నారదుడు వచ్చి, నీవు పూర్వజన్మలో తోడేలువు, ఒక అమ్మాయిని చంపకుండా పెంచి కన్యాదానం చేశావు. ఆ పుణ్యఫలం వల్ల ఈ జన్మలో చక్రవర్తివై పుట్టావు అని చెప్తాడు. అప్పుడు సగరుడు ఒక్క కన్యను దానం చేసినందువల్లనే చక్రవర్తిగా పుడితే చాలామంది ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే ఇంకా ఎంత పుణ్యం వస్తుందోనని ఆలోచించి తనకు 16,000 కన్యలు పుట్టాలని కోరుకుంటూ బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేయసాగాడు. సగరుడు 16,000 కన్యలకు తండ్రి అయి వారందరికీ కూడా పెళ్ళిళ్ళు చేస్తే ఆ పుణ్యఫలం వల్ల అతనికి ఇంద్ర పదవి లభిస్తుందని, తన పదవికే మోసం వస్తుందని ఆలోచించి ఇంద్రుడు సరస్వతీదేవిని ప్రార్థించి సగరుడు బ్రహ్మదేవుణ్ణి వరం కోరేటప్పుడు అతని నాలుకపై ఉండి 60,000 పుత్రికలు అనే బదులు పుత్రులు అనేటట్లుగా చెయ్యమని కోరాడు. సరస్వతీదేవి అలాగే చేసింది. సగరుడి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలని కోరగా సగరుడు 60,000 మంది పుత్రికలు కావాలి అని అడగకుండా 60,000 మంది పుత్రులు కావాలి అని అడుగుతాడు. సగరుడు తన పొరపాటు గుర్తించేసరికి ఆలస్యమైపోయింది. బ్రహ్మ తదాస్తు అని మాయమైపోతాడు. సగరుడికి బ్రహ్మవరం ప్రకారంగా 60,000 మంది పుత్రులు జన్మించారు. వారంతా పెరిగి పెద్దవారైన తర్వాత సగరుడు కన్యాదాన ఫలం లేకపోతేనేమి అశ్వమేధ యాగం చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. మళ్ళీ ఇంద్రుడు అశ్వమేధ యాగం చేస్తే ఆ పుణ్యఫలం వల్ల సగరుడికి ఇంద్ర పదవి లభిస్తుందని, తన పదవికే మోసం వస్తుందని ఆలోచించి అశ్వమేధ యాగ సమయంలో ఆ అశ్వాన్ని దొంగిలించి పాతాళంలోని ఒక గుహలో దాచాడు. అక్కడ కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయనకు ఒక వరముంది. తన తపస్సు భగ్నం చేసిన వాళ్లను ఆయన కోపంతో చూస్తే ఎదుటి వాళ్ళు భస్మమైపోతారు. సగరుడు అశ్వాన్ని వెతికేందుకు తన తమ్ముళ్లను పంపిస్తాడు. వాళ్ళు వెతికి అశ్వము ఎక్కడ ఉందో కనుక్కోలేక తిరిగి వచ్చేస్తారు. ఆ తరువాత సగరుడు తన 60,000 మంది పుత్రులను పంపిస్తాడు. అశ్వాన్ని వెతుకుతూ భూలోకంలో కనబడకపోతే పాతాళంలో ఉంటుందేమోనని వారు భూమిని తవ్వుతూ పోతూ ఉంటారు. పెద్ద అఘాతము ఏర్పడుతుంది. త్రవ్వుతూ పోతూ ఆ గుహ వరకు చేరుకుంటారు. అక్కడ కపిలముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అతనికి దగ్గరలోనే అశ్వము ఒక స్తంభానికి కట్టివేయబడి ఉంటుంది. అది చూసి వాళ్ళు కోపోద్రిక్తులై మునిని దూషిస్తూ దొంగ తపస్సు చేస్తున్నట్లుగా నటిస్తూ ఉన్నావా అని గట్టిగా అరుస్తారు. దీర్ఘ తపస్సులో ఉన్న కపిలుడు మాట్లాడ్డు. వారికి కోపం వచ్చి ఆయనను కొడతారు. అప్పుడు కపిలుడికి తపోభంగమై కళ్ళు తెరుస్తాడు. ఆ 16,000 మంది సగర పుత్రులు భస్మమే బూడిదిగా మారిపోతారు. ఆ విషయము నారదుడి వల్ల తెలుసుకొని సగరుడు చాలా దుఃఖిస్తాడు. వాళ్లకు పుణ్యలోకాలు కలగజేయాలనుకుంటాడు. నారదుడు వచ్చి గంగను గూర్చి తపస్సు చేసి గంగను ఆ భస్మరాశి మీద పారేటట్లుగా చేస్తే వారికి పుణ్యలోకాలు కలుగుతాయని చెప్తాడు. సగరుడు 1000 ఏండ్లు తపస్సు చేసి తపస్సు చేస్తూనే మరణిస్తాడు. సగరుడికి 3వ తరం వాడు దిలీపుడి కొడుకు అయినటువంటి భగీరథుడు తన ముత్తాతల అనుమతి ఆదేశాల మేరకు
యాగాశ్వమును వెతుకుతూ వెళ్తాడు. పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమం చేరి అచట గల యాగాశ్వమును గుర్తించి కపిల మహర్షికి నమస్కరించి ఆయన అనుమతితో యాగాశ్వమును తీసుకున్నాడు. అక్కడ పడి ఉన్న బూడిద కుప్పలు తన పితామహులవని, మహర్షి కోపానికి బలి అయినందున వారికి ఉత్తమ గతులు కలగక ప్రేతాత్ములై ఆకలి దప్పులచే పీడింపబడుతూ ఉన్నారని తెలుసుకున్నాడు. తన పూర్వీకులకు ఉత్తమ గతులు లభించాలంటే ఆకాశంలో ఉండే సురగంగను పాతాళానికి తెచ్చి సగురుల బూడిద కుప్పలపై ప్రవహింపచేసేటట్లుగా చేస్తే వారు ఉత్తమ గతులను పొందుతారని కపిల మహర్షి ద్వారా తెలుసుకున్నాడు. తన పితామహులకు జల తర్పణాలు విడిచి యాగాశ్వంతో రాజ్యము చేరి యాగము పూర్తి చేయించాడు. తన పూర్వీకులకు ఉత్తమ గతులు కలగలేదనే చింత భగీరథుని వీడలేదు. రాజ్య పరిపాలన బాధ్యతలను తన వంశస్థులకు అప్పగించి తాను సురగంగను భువికి తెచ్చుటకు గాను కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ అతనికి ప్రత్యక్షమై పాతాళలోకంలో ఉన్న తన పూర్వీకుల ప్రేతాత్మ పోయి స్వర్గలోకం చేరేందుకు గాను గంగను ఇతరులకు అనుమతించమని ప్రార్థించాడు. అందుకు సృష్టికర్త గంగ భూమిపైకి వచ్చుటకు వరమిచ్చాడు. అందుకు సంతోషించిన భగీరథుడు గంగాదేవిని ప్రార్థన చెయ్యగా సురగంగ ప్రత్యక్షమై తాను బ్రహ్మ సూచన మేరకు భూమిపైకి వచ్చుటకు సిద్ధమేనని, కానీ తను ఆకాశం నుండి కిందికి దూకినప్పుడు కలిగే ఉద్రిక్తికి భూమి రెండుగా బద్దలవుతుందని చెప్పింది. తనను భరించగలిగే నాదుడెవరని అడిగి చిరునవ్వు నవ్వి అదృశ్యమయ్యింది. అంతట భగీరథుడు మరలా బ్రహ్మ గురించి కొన్ని వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ మరలా ప్రత్యక్షమై ఏమి వరం కావాలని అడిగెను. సురగంగను భరించగలిగే నాదుడెవరని ప్రశ్నించగా అందుకు విధాత ఈ 14 భువన భాండములలో సురగంగను వహించగలిగేవాడు, ఆమె అహమును అదుపు చేయగలిగినవాడు ముక్కంటి శివుడు ఒక్కడేనని సమాధానమిచ్చి అంతర్ధానమయ్యాడు. భగీరథుడు పట్టు విడవక దీక్షతో మరియొక్క కొన్ని వేల సంవత్సరాలు పరమేశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. భగీరథును తపస్సుకు మెచ్చిన వాడై మహేశ్వరుడు దర్శనమిచ్చి అతని ప్రార్థనను మన్నించి గంగ తన తలపైకి దూకవచ్చునని చెప్పాడు. చంద్రశేఖరుడు జుటాజూటం విధిలించి హిమాలయాల నుంచి కిందకు దూకడానికి సిద్ధపడి అహముతో ఉన్న గంగను చూసి చిరు మందహాసం చేశాడు. తన నడుముపై చేతులను ఉంచి నిలిచిన శంకరుని పరిహాస దృష్టితో చూసిన గంగ వేగంగా తిరిగే సుడులతో ఉద్రిక్తతో ప్రవహిస్తూ తనలోని మొసళ్ళు, మీనాలు, జలచరములన్నిటితో సహా పరమేశ్వరుని పాతాళానికి తొక్కివెయ్యాలనే ఉద్దేశంతో మహావేగంతో శివునిపైకి ఉరికింది. అంతట పరమేశ్వరుడు చాపిన తన జటలను చుట్టి ఇంతటి గంగను తన జటలలో బంధించి వేశాడు. గంగ ఆకాశం నుండి పడుతూనే ఉంది, శివుని జడలో తిరుగుతూనే ఉంది. వేల సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, కానీ కనీసం ఒక్క చుక్క కూడా గంగాజలమైనా సరే భూమిపై చెందలేదు. ఇంతటి తన శ్రమ తరువాత భువికి చేరిన గంగ శివుని జటలలో బందీ అవ్వడాన్ని చూసిన భగీరథుడు గంగను విడిచి కరుణించమని శంకర్ను ప్రార్థించాడు. వెంటనే శివుడు గంగను ఒక సన్నని పాయలాగా తన జటాజూటము నుండి విడువగా గంగ ధాత్రిని చేరింది. గంగను చూసి సంతోషించిన భగీరథుడు గంగను అనేక విధాల స్తుతించాడు. గంగామాత భగీరథునితో నేను నీ వెంట వచ్చేటప్పుడు నువ్వు వెనుదిరిగి చూడరాదు అన్న షరతు విధించింది. ఆ షరతుకు ఒప్పుకొని మహా ఆనందముతో భగీరథుడు ముందుకు సాగాడు. గంగ అతన్ని అనుసరించుచు తన మార్గంలోని వాటిని తనలో కలుపుకుంటూ అంతకంతకు తన వేగాన్ని పరిమాణాన్ని విస్తరింపచేస్తూ భగీరథుని వెంట సాగింది. ఈ క్రమంలో తన మార్గంలో ఉన్న జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తింది గంగ. జహ్ను మహర్షి కోపంతో తన ఆశ్రమమును ధ్వంసము చేసిన గంగానదిని తన యోగశక్తి చేత
అవపోసన పట్టాడు. ఒక్కసారిగా తనను అనుకరిస్తున్న గంగాదేవి సవ్వడులు వినపడకపోయేసరికి వెనుదిరిగి చూసిన భగీరథుడు నిశ్చేష్టుడయ్యాడు. మహర్షి ద్వారా జరిగిది తెలుసుకున్న భగీరథుడు గంగను విడువమని మహర్షిని పరిపరి విధములుగా ప్రార్థింపగా మహర్షి గంగను తన కుడి చెవి నుండి విడిచిపెట్టెను. జహ్ను మహర్షి నుండి ఉద్భవించినది కాబట్టి గంగ జాహ్నవి అయ్యింది. ఈ విధంగా గంగ భగీరథుని అనుసరించి పాతాళలోకం చేరి అతని పూర్వీకుల బూడిదపై ప్రవహించి వారికి ఉత్తమ గతులను ప్రసాదించింది. ఇంత కఠోర శ్రమపడి భగీరథుడు గంగను దివి నుంచి భువికి తీసుకువచ్చాడు గనుకనే గంగా నదిని భగీరథి అని కూడా అంటారు. ఇలా ఈ కారణం చేత ఆకాశంలోని గంగ భువికి మకర సంక్రాంతి రోజే వచ్చింది కాబట్టి ఈరోజు ఈ కథను వింటే పాపాలన్నీ కూడా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అలాగే ఈరోజు శ్రీరామదేవుని కథను వింటే జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అనగనగా పూర్వం కలాంబున ఒక బ్రాహ్మణుడు కలడు. అతని పేరు నాగం భట్టు. ఆయనకు ఒక పుత్రుడు ఒక పుత్రిక కలరు. పుత్రుని పేరు నారాయణ భట్టు, పుత్రిక పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంభట్టు కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవాలనే బుద్ధి పుట్టినది. ఆ విషయం భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి నాగంభట్టు కాశీకి ప్రయాణమై అలా వెళ్ళగా కొంత దూరము వెళ్ళేసరికి దారిలో సూతులవారు, వ్యాసులవారు, నారదులవారు ప్రత్యక్షమయ్యారు. వారు నాగంభట్టుతో, ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిరి. అప్పుడు నాగంభట్టు, అయ్యా, నేను కాశీకి ధనం సంపాదించుకున్నట్టుకు వెళ్ళుచున్నాను అని చెప్పాను. అప్పుడు వారు, వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళ్తే నీకు ధనము ఎవరైనా మూటకట్టి ఇస్తారా? కాశీకి వెళ్తే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వర్ల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణాదేవి దర్శనం దొరుకుతుంది, కానీ నీకు ధనము ఎక్కడి నుంచి వస్తుంది? మేము ఒక కథ చెబుతాము, వింటావా అని అడిగారు. దానికి నాగంభట్టు, సరే రాములారా, మీరు ఏ దేవుని కథ వివరిస్తారో వివరించండి అని వేడుకొనెను. అప్పుడు సూతులవారు, వ్యాసులవారు, నారదులవారు ఇలా చెప్పటం ప్రారంభించారు. పూర్వకాలమున కోసల రాజ్యము కలదు. ఆ రాజ్యము దశరథ మహారాజు పరిపాలించేవాడు. ఆయన పిల్లల కోసం పుత్ర కామేష్టి యాగము చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్ర ఇచ్చినారు. దశరథ మహారాజు అది పట్టుకు వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అను 3 భార్యలకు ఇచ్చినాడు. వారు 3 భుజించగానే గర్భవతిలైరి. 9 మాసములు నిండగానే చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అను 4 కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుని వలె పెరుగుచూ ఉన్నారు. కొన్నాళ్ళయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులిద్దరినీ యాగ సంరక్షణార్థం తనతో పంపెమని దశరథ మహారాజును అడుగగా విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథుడు అంగీకరించగా ముని వారిద్దరికీ బల అతిబలాలనే విద్యలను నేర్పెను. రాముడు తటాకిని చంపి శివుని విల్లి విరిచి సీతను పెళ్లాడి అహల్యను శాప విమోచనము చేసి పరశురాముని గర్వభంగము చేసి కైక వరము చేత 14 ఏళ్ల అరణ్యవాసములో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకొని పోగా లంకాపురముకు వెళ్ళి లంకాదహనం చేసి రావణాసురుణ్ణి వధించి విభూషణుడికి పట్టము కట్టి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడై సుఖముగా రాజ్యమును ఏలుచూ ఉండెను. ఇది రామదేవుని కథ అని సూతులవారు, వ్యాసులవారు, నారదులవారు నాగంభట్టుకు చెప్పి 5 లక్ష్మీవారములు పూజలు చేసి ఆవునేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునకు నైవేద్యం పెట్టవలెను. 1 ఉండ రామదేవునికి, 1 ఉండ బ్రాహ్మణుడికి, 1 ఉండ ముత్తైదువునకు, 1 ఇరుగు పొరుగు వారికి, 1 ఉండ భార్యా పిల్లలు తినవలెను. ఈ విధంగా 5 లక్ష్మీవారములు పూజ చేయవలెను. అలాగే నిత్యం ఈ రామదేవుని కథ చెప్పుకునేవారు అష్టైశ్వర్యములతో ఇష్ట సంపదలతో తులతూగుదురు అని సూతులవారు, వ్యాసులవారు, నారదులవారు నాగంభట్టుకు చెప్పి మాయమైపోయారు.
ఇక నాగంభట్టు తిరిగి ఇంటికి వెళ్ళి రామదేవుని వ్రతం చేశాడు. రామదేవుని కథ ప్రతినిత్యము కొడుకుకు కూతురికి చెప్పేవాడు. అలా కొంతకాలం అయ్యేసరికి వారికి సిరి సంపదలు కలిగాయి. ఇక నాగంభట్టు ఇప్పుడు కాశీకి వెళదామనుకుని కొంచెం ధనం మూటకట్టుకుని కాశీ కావడి భుజం మీద వేసుకుని కుమారుణ్ణి కుమార్తెను పిలిచి, అబ్బాయి అమ్మాయి మీరు రామదేవుని కథ విడవకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని నారాయణమ్మతోనూ నారాయణ భట్టుతోనూ చెప్పి కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను. ఆ మరునాడు కుమారుడు ఆయా వారంనకు వెళ్ళి వచ్చి తల్లిని పిలిచి, అమ్మ రామదేవుని కథ చెప్తాను విందువు గాని రామ్మ అని పిలిచెను. అప్పుడు ఆమె, నాయన వంటవేళ అయ్యింది, ప్రొద్దున్నే దాసి పాచిపనికి వచ్చే వేళ అయినది, ఇప్పుడు కథ వినను అనెను. మళ్ళీ మధ్యాహ్నం కుమారుడు తల్లిని పిలిచి కథ చెప్తాను విందువు గాని రామ్మ అని అనెను. దానికి తల్లి, ఇప్పుడేమి కథ నాయన, పడకవేళ నిద్రవేళ, ఇప్పుడు వినను అనెను. అలా ఆమె రామదేవుని కథను నిర్లక్ష్యం చేయటం వలన రామదేవునికి కోపం వచ్చింది. దానితో ఎలా వచ్చిన ఐశ్వర్యములు అలాగే వెళ్ళిపోయాయి. బిందెలు చెంబులు గిన్నెలు అన్నీ దొరలి ఇరుగు పొరుగు వారి ఇండ్లకు వెడలిపోయెను. అంతకు ముందు నుంచి ముష్టి ఎత్తుకునే చిల్లు రాగి చెంబు కూడా దొర్లి వెడలిపోవచున్నది. అప్పుడు కూతురు అయినటువంటి నారాయణమ్మ ఇదంతా చూసి, అమ్మ ఆ చెంబైనా ఉంచమని కోరవే అమ్మ అని చెప్పగా తల్లి, అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని వేడగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెడలిపోయినవి. వారి గుటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లిపోవచ్చు ఉండగా అప్పుడు ఆమె కంచము అంచు పట్టుకుని లాగినది. దానితో సగము అంచు విరిగి సగము అంచు పొరుగువారికి వెడలిపోయినది. మరునాటి ఉదయమున తల్లి వారింటికి నిప్పు కొరకు వెళ్ళి వారింటిలోనున్న కంచము అంచు మాదే అన్నది. అప్పుడు వారు, మీ కంచము అంచు మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా? మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఆ కంచము మాదే అన్నారు. అలా కాదు, మా ఇంటిలో కూడా కంచము అంచు ఉన్నది, పట్టుకుని వస్తానని రెండు దగ్గర పెట్టి చూడగా రెండు అతుక్కుపోయెను. అప్పుడు ఆ పొరుగింటి వారు ఈ కంచము మాది అని తీసుకున్నారు. ఇక ఆ తల్లి చేసేదేమీ లేక సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినది. అప్పుడు కుమారుడు చూసి, ఏమన్నారమ్మా అని అడుగగా కంచం మాదే అని వారే పుచ్చుకున్నారని చెప్పెను. అప్పుడు కుమారుడు, ఇప్పుడైనా రామదేవుని కథను చెప్తాను వింటావా అమ్మా అని అడిగెను. అప్పుడు తల్లి, నేను కథ వినను, కార్యము వినను, ఏ పని పాటో చేసుకుని బ్రతుకుతా గాని రామదేవుని కథ మాత్రము వినను. ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. నీ చెల్లెల్ని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పాను. ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు చెల్లిని తీసుకుని ప్రయాణమైనాడు. వారు ఊరి చివరికి వెళ్ళేసరికి కాశీకి వెడలిన నాగంభట్టు తిరిగి ప్రయాణము ధనము మూటకట్టుకుని వస్తున్నాడు. నాగంభట్టు ఊరి చివరకు వచ్చి అక్కడ కోనేరులో కాళ్ళు కడుగుతూ ఉండగా ఎక్కడి నుంచో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుపోయెను. అయ్యో ధనమంతా పోయిందే అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తూ ఉండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మ నారాయణ భట్టు కనిపించారు. నాగంభట్టు వారిని చూసి, అబ్బాయి అమ్మాయి మీరు సుఖంగా ఉన్నారా అని అడిగెను. దానికి వారు, ఏమున్నది నాన్నగారు, యథాప్రకారమునకు ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెప్తాను వినమంటే అమ్మ వినలేదు. కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెడలిపోయినది అని జరిగిందంతా కూడా తండ్రికి చెప్పెను. ఆమె ఆజ్ఞ ప్రకారము చెల్లిని వెంటబెట్టుకుని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని కొడుకు అడుగుతాడు. నాగంభట్టు, సరే అలాగే చెల్లికి పెళ్లి చేయమని చెప్పి విచారిస్తూ ఇంటికి వెడలినాడు. నారాయణ భట్టు నారాయణమ్మను వెంటబెట్టుకుని వెళ్తూ ఉండెను. అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించెను. అప్పుడు నారాయణ భట్టు ఆ బ్రాహ్మణుడితో, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగెను. దానికి ఆ బ్రాహ్మణుడు, నాకు పెండ్లి వద్దు, పేరంటము అక్కర్లేదని చెప్పెను. సరే అని నారాయణ భట్టు నారాయణమ్మను వెంటబెట్టుకుని మరలా కొంత దూరము పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించినాడు. నారాయణ భట్టు అతనితో, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగెను.
నాకు పెండ్లి వద్దు, పేరంటము వద్దు, ఇది వరకే 2 భార్యలు ఉన్నారు అనెను. మరలా వెళ్ళుచూ ఉండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించినది. ఆ తోటలో అన్నా చెల్లెళ్ళు కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటూ ఉండగా నారాయణ భట్టు ఆ యువకుడిని చూసి, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అనెను. అప్పుడు ఆ యువకుడు, పెళ్లి చేస్తానంటే వద్దంటానా, కానీ మా గురువుగారు ఉన్నారు, ఆయన ఆజ్ఞ ప్రకారము ఆయన పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను అని అనెను. మీ గురువుగారు ఎక్కడున్నారని నారాయణ భట్టు అడుగగా ఫలానా తోటలో ఉన్నారని చెప్పాను. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరకు వెడలి, అయ్యా గురువుగారు, మీ శిష్యుడికి నా సోదరునిచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అని అడుగుతాడు. గురువు, బ్రహ్మచారి గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతాకాంత బంగారం లేదు, గోపాదమంత భూమి లేదు, మీకిష్టమైతే చెయ్యండి, కష్టమైతే మానండి అని పలికెను. అప్పుడు నారాయణ భట్టు గురువుగారికి దండం పెట్టి, అలాగే ఎక్కడికో వెళ్ళి 4 రాటలు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి 70 యాగాల నారాయణమ్మనిచ్చి పెళ్లి చేశాడు. వారక్కడనే కూర్చుని కథ చెప్పుకున్నారు. అలా కొన్నాళ్ళయ్యేసరికి వారిద్దరికీ ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరముల భూమి ధారపోస్తున్నాను, పుచ్చుకోవలసిందని చెప్పగా అప్పుడు వారు, మేము రామదేవుని కథ చెప్పుకొనుకుచూ ఉన్నాము, కథ అవ్వగానే పుచ్చుకుంటాం, నీకిష్టమైతే కూర్చుని కథ వినండి అన్నారు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబులో నీరు పోసి, ఫలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించమని 4 ఎకరాల భూమి వారికి ధారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాను. అలా నారాయణ భట్టు, నారాయణమ్మ భర్త ఆ 4 ఎకరముల భూమి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడనే ఉన్నారు. అలా కొన్నాళ్ళయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి కొంత ధనం పుణ్య దంపతులకు ధారపోయాలని చూస్తున్నారట. ఎక్కడ వెతికినా సరైన పుణ్య దంపతులు దొరకలేదు. ఒక రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి, ఫలానా తోటలో పుణ్య దంపతులున్నారు, వారిని తీసుకువచ్చి ధారపోయండని ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయం లేచి 16 మంది బోయిలను పల్లెకిని తోటలోనికి పంపిరి. వారు తోట దగ్గరకు వచ్చి, ఏమండోయ్, మా దేశపు రాజుగారు ఒక గృహము కొంత భాగము మీ ఇద్దరికీ ధారపోస్తారంట, మిమ్మల్ని వెంటబెట్టుకుని రమ్మని పంపిరి, కావున రావలసింది అనిరి. దానికి నారాయణ భర్త, మేము రామదేవుని కథ చెప్పుకుంటూ ఉన్నాము, మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి అనగా బోయిలు కథ విన్న తరువాత ఆ పుణ్య దంపతులను తీసుకుని వెడలి రాజుగారికి అప్పగించిరి. రాజు సంతోషముతో ఆ గృహము ధనము వారికి ధారపోసి వెళ్ళిపోయేరి. అప్పుడు నారాయణ భట్టు ఆమె భర్త అక్కడ కూర్చుని ఆ గృహము ఆ ధనము 4 ఎకరముల భూమి అనుభవిస్తూ అక్కడ కథ చెప్పుకొనుచూ ఉండిరి. కొన్ని దినములయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేనిన్ని దినములు ఇలా ఉండను, కాబట్టి నేను వెళ్ళి రామదేవుణ్ణి తీసుకుని వస్తాను, నీవు నీ భర్త కథను మానకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణము వెడలెను. నారాయణమ్మ ఆమె భర్త మానకుండా కథ చెప్పుకొంచూ ఉన్నారు. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక గొల్లవాడు వడ్ల ఎండబోసుకొని కాపలా కూర్చున్నాడు. నారాయణ భట్టు ఆ గొల్లవాడిని చూసి, గొల్ల, ఈ గ్రామంలోని విశేషాలేమిటి అని అడిగెను. ఏమున్నది బాబు, నేను పుట్టుకతోనే అంధుడను, మా వాళ్ళు వడ్లు ఎండబోసి నన్ను కాపలా కూర్చోమన్నగా కర్ర పుచ్చుకొని కూర్చుంటిని, నా అవస్థ ఇలా ఉన్నది బాబు అనెను. అంటదా నారాయణ భట్టు, ఒక కథ చెబుతాను, వినిదవా అని అడిగెను. గొల్లవాడు అలాగే వింటాను చెప్పమన్నాడు. రామదేవుని కథ వ్రత విధానమును చెప్పేసరికి గొల్లవానికి కొంచెము కళ్ళు కనిపించెను. ఓహో, కథలోనే ఇంత మహత్యము ఉన్నది, వ్రతము చేసుకుంటే ఇంకెంత మహత్యము ఉంటుందో అని ఆ దేవుడి గురించి చెప్పమనెను. అప్పుడు నారాయణ భట్టు, అది రామదేవుని మహత్యము, 5 లక్ష్మీ వారములు పూజ చేసి ఆవునేతితో దీపం పెట్టవలెను, ప్రసాదము 5 ఉండలు చేసి రామదేవునికి నివేదించి ముత్తైదువులకు బ్రాహ్మణులకు ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్యా పిల్లలు తినవలెను అని గొల్లవాడికి చెప్పి వెడలిపోయాను.
అలా నారాయణ భట్టు తిరిగి కొంత దూరము వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉండెను. నారాయణ భట్టు ఆ రాజును చూసి, ఏమి రాజా విచారిస్తూ ఉన్నారు అని అడిగెను. దానికి ఆ రాజు, నారాయణ, నా భార్యా బిడ్డలు పరారైనారు, నా రాజ్యము పరాయి రాజులు తీసుకునిరి, నా అవస్థ ఇలా ఉన్నది బాబు అని చెప్పెను. అప్పుడు నారాయణ భట్టు, నేను ఒక కథ చెబుతాను వింటారా అని అనెను. రాజు, అలాగే వింటాను, చెప్పవలసింది మహానుభావ అనెను. ఇక నారాయణ భట్టు రామదేవుని కథ అంతా కూడా రాజుకు చెప్పి వ్రత విధానమంతా కూడా వివరించెను. ఆ రాజుగారు వ్రతం చేసుకొనగా పరారైన భార్యాబిడ్డలు పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించెను. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టుని చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవుడో చెప్పవలసినది, మిమ్మల్ని పూజ చేసుకుంటాము అని అడిగారు. అప్పుడు నారాయణ భట్టు, నేను ఏ దేవుడను కాను, ఇది రామదేవుని కథ మహత్యము. మీరు 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానమంతా కూడా చెప్పి మరలా కొంత దూరం వెళ్ళగా ఓ స్త్రీ విచారిస్తూ కూర్చున్నది. ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తూ ఉన్నావు తల్లి అని అడిగెను. అప్పుడు ఆమె, ఏముంది బాబు, చిన్నతనంలోనే పెళ్ళి అయింది, నా భర్త దేశాంతరం వెడిలినాడు, నా తల్లిదండ్రి అత్తమామలు కొన్నాళ్ళు చూసి ఎన్నాళ్ళు నిన్ను ఇలా చూస్తాము అని వదిలివేశారు, కాబట్టి నా అవస్థ ఇలాగున్నది బాబు అని చెప్పినది. అప్పుడు నారాయణ భట్టు, నేనొక కథ చెప్తాను వింటావా అమ్మా అనెను. అలాగే వింటాను బాబు, చెప్పమన్నది ఆ స్త్రీ. దాంతో నారాయణ భట్టు ఆ స్త్రీకి రామదేవుని కథంతా కూడా చెప్పి వ్రత విధానమంతా కూడా చెప్పేసరికి దేశాంతరము వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చాడు. తల్లిదండ్రి అత్తమామలు వచ్చారు. ఆమె సంతోషించి నారాయణ భట్టును చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏ దైవమో చెప్పండి, మిమ్ములను మేము పూజ చేసుకుంటాము చెప్పమని అడిగాను. అప్పుడు నారాయణ భట్టు, ఇదంతా రామదేవుని కథ మహత్యము, 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు మానకుండా పూజ చేయమని కథ విధానమంతా కూడా చెప్పి కొంత దూరము వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చినది. నారాయణ భట్టు ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మ పూజ చేసుకుంటాను, కొంచెం ఇల్లు ఇస్తావా అని అడిగాను. అప్పుడు ఆ ఇల్లాలు, మా ఇంటిలో మడి ఆచారం గనుక కుదరదు, ఇల్లు లేదు, వెడలిపోండి అని అన్నది. అప్పుడు నారాయణ భట్టు, కోనేరైనా సరే చూపించి తల్లి అని అడిగాను. దానికి ఆ ఇల్లాలు, తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక కోనేరు ఉన్నది, వెళ్ళమని చెప్పాను. అప్పుడు ఆ కోనేరు దగ్గరకు వెడలి స్నానము చేసి మడిబట్ట ఆరవేసుకొని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి అరుగు వద్దకు వచ్చి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక పుచ్చు పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి దాని మీద రామదేవుని పటము పెట్టి కథ చదువుకొనుచూ ఉన్నాడు. అంతలో ఆ ఇల్లాలు యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదం ఇచ్చాడు. ఆమె తాంబూలం పుచ్చుకొని లోపలికి వెడలిపోయాను. నారాయణ భట్టు కథ చదువుకొని అక్షింతలు తల మీద వేసుకొని ఇంటి మీద వేసి వెళ్ళిపోయాను. అతడు ఇలా వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది. ఇది చూసిన ఇల్లాలు ఆశ్చర్యపోయింది. ఆయా వారమునకు వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఆ ఇల్లు తమదేనని తెలుసుకోలేడని ఆమె వీధి అరుగు మీద కావలి కూర్చుంది. ఇంతలో ఆమె భర్త పెడమూట వేసుకుని ఇల్లు కానక కంగారు పడి అక్కడ నిలబడి ఉండెను. ఆమె భర్తను చూసి, ఈ ఇల్లు మనదే, ఇలా రండి అంది. కానీ ఆమె భర్త, ఇది మన ఇల్లు కాదు, నేను రానని అంటాడు. అప్పుడు ఆమె, ఇది మన ఇల్లే, ఇలా ఎందుకయ్యినదో చెప్తాను వినండి. ఎక్కడ్నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను, ఇల్లు ఇవ్వమని అడిగాడు. నేను ఇవ్వనని చెప్పితిని. అప్పుడు అతను ఒక కోనేరైనా చూపించమనెను. అప్పుడు నేను తూర్పు దిశగా ఈశాన్యంలా కోనేరున్నదని చెప్పితిని. అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకొని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్యములగా పెట్టి యందు రామదేవుని పటము పెట్టి పూజ చేసి ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదముగా ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకొనుచూ ఉండెను. నేను బయటకు వచ్చేసరికి తాంబూలాది దక్షిణ ప్రసాదములు నాకు ఇచ్చినాడు. నేను లోనికి వెళ్ళిపోయి తిన్నాను. అతడు కొన్ని అక్షింతలు తల మీద వేసుకొని మరికొన్ని అక్షింతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారినది. ఇదంతా ప్రసాద మహత్యము అని పలికెను. అప్పుడు ఆమె భర్త, ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా నిర్భాగ్యురాలా,
పాపిష్టిదాన, అతడు ఏ దిశగా వెళ్ళాడు చెప్పు అనగా ఈశాన్య మూలగా వెళ్ళాడని చెప్పింది. అప్పుడు ఆయన మూటలు అక్కడ పెట్టి నారాయణ భట్టును వెతుకుతూ బయలుదేరెను. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఆ బ్రాహ్మణుడికి కనిపించెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఏమండోయ్ మహానుభావ, మీరు మా ఇంటికి రావాల్సింది, మిమ్ము పూజించుకుంటాము అనెను. అప్పుడు నారాయణ భట్టు, మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుని వెతుకుటకు వెళ్ళుచూ ఉన్నాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా భార్య ఇల్లు ఇవ్వనన్నది కాబట్టి మాదే తప్పు. మా తప్పు క్షమించి మా ఇంటికి రావలసినది. మీరు ఏ దేవుడో చెప్పండి, మేము మిమ్ము పూజించుకుంటామనెను. అప్పుడు నారాయణ భట్టు, మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు, మీ తప్పేమీ లేదు, రావటం నాదే తప్పు అనెను. నేను ఏ దేవుడను కాను, ఇదంతా రామదేవుని కథ మహత్యం. నీవు ఇంటికి వెడలి 5 లక్ష్మీ వారాలు 5 ఆదివారములు పూజ చేసుకోమని వ్రత విధానమంతా కూడా చెప్పెను. రామదేవుని వెతుక్కొని తిరిగి వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తిరిగి ఇంటికి వచ్చి, కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందోనని పూజ చేసుకొని కథ చెప్పుకొని అష్టైశ్వర్యములను పొంది అష్ట సంపదలతో తులతూగుతూ ఉన్నారు. నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తెప్పలనక ఆకలనక దప్పికనక చెట్లనక పుట్లనక నీడనక భయమనక అర్ధరాత్రనక అరణ్యాల పట్టుకుని వెతుకుతూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు మూర్ఛెల్లి కళ్ళు తిరిగి పడిపోయాను. అప్పుడు రామదేవునకు దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంతో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్లు ఇచ్చి మా ఇంటిలో భోజనము చేద్దువు గాని రమ్మనెను. అప్పుడు నారాయణ భట్టు, నేను భోజనం మాత్రం చేయను, నేను రామదేవుని వెతుకుటకు వెళ్ళుచూ ఉన్నాను, ఒక కోనేరు చూపించండి చాలు, స్నానం చేస్తానన్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు తూర్పు దిశ ఈశాన్య మూల ఒక కోనేరున్నది, వెళ్ళమన్నాడు. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి అక్కడ ఇంద్రభవనంలా మారిపోయెను. లోపలికి వచ్చేసరికి సీతమ్మ వారు ఒక బ్రాహ్మణ స్త్రీ రూపంలో వెండి కంచాలు, వెండి పీటలు, పైడి కంచాలు కనిపించినవి. అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ వృద్ధ బ్రాహ్మణ దంపతుల రూపంలో ఎదురయ్యి మా ఇంటిలో భోజనం చేద్దురు గాని రమ్మన్నారు. అప్పుడు నారాయణ భట్టు, నేను భోజనం మాత్రం చేయను, రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను అన్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు, నేనే రామదేవుణ్ణి అని చెప్పాను. దానికి నారాయణ భట్టు, అయితే కావచ్చును మహానుభావ, నాకు నీ దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు పులి చర్మంతో, రుద్రాక్షలతో, విభూది రేఖలతో, నడుమున నాగాభరణంతో, శిరస్సున గంగతో, పక్కన పార్వతీదేవితో, త్రిశూలం త్రినేత్రముతో నందివాహనుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు శంకరుణ్ణి స్తోత్రము చేసెను. తర్వాత నారాయణ భట్టు విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షం కావాలనని కోరెను. అప్పుడు విష్ణుమూర్తి వృక్షస్థలంబున వన మూలికతో మొరుగు తీగ వంటి లక్ష్మీదేవితో శంఖ చక్ర గదాధరుడై నెమలి పింఛము ధరించి ప్రత్యక్షమైనాడు. అప్పుడు హరిని కూడా నారాయణ భట్టు స్తోత్రము చేసెను. తర్వాత నారాయణ భట్టు రామదేవుడు ప్రత్యక్షమవ్వాలనెను. అప్పుడు హనుమ, సీతారామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు సపరివార సహితముగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు నారాయణ భట్టుతో, ఇప్పుడైనా సరే భోజనం చేస్తావా అని అడిగెను. దానికి నారాయణ భట్టు, అలాగే చేస్తాను గాని భోజనమైన తర్వాత నాతో వస్తానని అభయమిస్తేనే భోజనం చేస్తానన్నాడు. అప్పుడా సీతమ్మ తల్లి 4 కూరలు, నవకాయ పిండి వంటలతో పంచభక్ష పరమాన్నాలు వండి వెండి కంచాలు, పైడి పీటలు వేసి వారి బంధు కోటి పరివార సహితముగా నారాయణ భట్టుకు సీతమ్మ తల్లి భోజనం పెట్టెను. అందరూ భోజనాలు చేసి లేచి కర్పూర తాంబూలము వేసుకున్న తర్వాత నారాయణ భట్టు రామునితో, నాతో వస్తానని అభయహస్తమిచ్చావు కావున మా ఇంటికి నాతో రావలసినదని కోరెను. అప్పుడు ముందు నారాయణ భట్టు వెనుక రామదేవుడు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. అలా కొంత దూరం వెడిలి నారాయణ భట్టు వెనుకకు తిరిగి చూశాను. అప్పుడు ఆ రామదేవుడు కనిపించలేదు. అంతటా నారాయణ భట్టు ముఖము తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాను. అప్పుడు రామదేవునకు దయ కలిగి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్లు ఇచ్చి, ఏమి ఇలాగున పడిపోయావు, నాతో నడవలేని వాడవు, నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడిగెను. దేవా, నీ మహిమను బ్రహ్మాది దేవతలు
యోగీశ్వరులు, మునీశ్వరులు, తపస్సులు తెలుసుకోలేరు. మీ మహత్యము తెలుసుకొనుటకు నేనెంత వాడను. నా తప్పులు క్షమించి నాతో రావలసిందని రామదేవుణ్ణి నారాయణ భట్టు ప్రార్థించెను. అప్పుడు రామదేవుడు అలాగే వస్తానని, నీవు వచ్చినప్పుడు ఎవరి ఇళ్లకు వెళ్ళినావో వారి ఇళ్లకు నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకుని తీసుకువెళ్ళమనెను. అప్పుడు నారాయణ భట్టు రామదేవుణ్ణి భుజాలపై ఎక్కించుకుని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలి ఇంటికి వచ్చిరి. అచట ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉన్నారు. రామదేవుడు వారి భక్తికి మెచ్చి వారికి అష్టైశ్వర్యములు, ఆరోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించను. మరికొంత దూరము వచ్చేసరికి స్త్రీ ఇల్లు కనిపించను. అచట వచ్చేసరికి స్త్రీ ఆమె భర్త కూర్చుని కథ చెప్పుకొంచూ ఉన్నారు. వారికి అష్టైశ్వర్యములు, ఆరోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా ఇచ్చి వారిని రక్షించాడు రామదేవుడు. మరికొంత దూరము వచ్చేసరికి గొల్ల ఇల్లు వచ్చెను. ఆ రోజు ఆదివారము. నారాయణ భట్టు చెప్పిన మాదిరి పూజ చేసుకొని కథ చెప్పుకుంటూ ఉన్నారు ఆ గొల్లలు. రామదేవుడు వారిని మెచ్చి ఐశ్వర్యములు, ఆరోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా వారిని కాపాడి రక్షించేనారంట. ఇంకా కొంత దూరము వచ్చేసరికి చెల్లెలి ఇల్లొచ్చినది. అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొనుచు బంగారపు తూగుటు ఉయ్యాలలో ఊగుచూ ఉన్నారు. రామదేవుడు వారిని మెచ్చి ఆరోగ్యములు ఇచ్చి సిరి సంపదలు కాపాడి రక్షించినారట. అప్పుడు నారాయణమ్మ తమ ఇంటికి అన్నయ్య వచ్చాడని కాళ్ళు కడుక్కొనుటకు నీళ్లు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చి మర్యాద చేసినది. అప్పుడు నారాయణ భట్టు, అమ్మాయి, నన్నిలా మర్యాద చేయనక్కర్లేదు. నేను రామదేవుణ్ణి తీసుకువచ్చుచుంటిని. నీవు నీ భర్త మా ఇంటికి రావలను. మనందరము పూజ చేసుకుందాము అని చెప్పాను. అప్పుడు ఆమె సంతోషంతో అలాగే వస్తాననెను. నారాయణమ్మ ఆమె భర్తతో, నారాయణ భట్టు రామదేవునితో సహా వారందరూ కూడా బయలుదేరి వారి గ్రామము పొలిమేరకొచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూసి పరుగున పోయి వారి తల్లిదండ్రులతో, ఏమండై, నాగంభట్టు గారు మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వచ్చుచూ ఉన్నారని పరుగున వెడలి చెప్పిరి. అప్పుడు నారాయణ భట్టు తల్లిదండ్రులు పరుగున వచ్చి సంతోషంతో కుమారుణ్ణి, కుమార్తెను కౌగిలించుకుపోయినారు. అప్పుడు నారాయణ భట్టు చూసి, అమ్మా, నన్ను ముట్టుకోవద్దు. ఇప్పుడు నేను రామదేవుణ్ణి తీసుకుని వస్తూ ఉన్నాను. మీరు మా ఇంటికి వెళ్ళి 4 మూలలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గు పెట్టి చక్కగా పసుపు రాసి మామిడాకుల తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఉంచి రామదేవుని పటం పెట్టి గోధుమ నూక, పంచదార, ఆవుపాలు కలిపి ప్రసాదం 5 ఉండలు చేసి పూజకు అన్నీ కూడా సిద్ధం చేసి నాకు కబురు చేయండి. అప్పుడు నేను రామదేవుణ్ణి తీసుకుని వచ్చేదనని చెప్పాను. దాంతో నాగంభట్టు సంతోషమున ఇంటికి వచ్చి 4 మూలలా దులిపి అలికి ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి 4 మూలల వెతకగా ఒక పుచ్చు పీట కనిపించింది. ఆ పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి కుమారుడు చెప్పిన ప్రకారంగా సిద్ధపరిచాడు. నీవు రామదేవుణ్ణి తీసుకురమ్మని కుమారుడికి కబురు పంపెను. అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుణ్ణి భుజాలపై ఎక్కించుకొని ఆ గ్రామం 4 వీధులు ఊరేగించి ఇంటికి తీసుకువచ్చి రామదేవునితో, తండ్రి, మా ఇంటిలో మీరు కుడి పాదము పెట్టవలెనని ప్రార్థించను. అప్పుడు రామదేవుడు వారి ఇంటిలో కుడి పాదము పెట్టేసరికి పెద్ద ఇంద్రభవనముగా మారిపోయినది. అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో ఇలా అనెను, అపరాధిని కాబట్టి నాకు ఉన్న ఈ పుచ్చుపీటయే సింహాసనమును కొని దయుంచి తమరు కూర్చుండవలసినదిగా వినయంగా ప్రార్థించను. ఆ మాట విని రామదేవునకు జాలి కలిగి ఆ పీట మీద కూర్చుండేసరికి అది వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులు, మాణిక్యములతో చేసిన బంగారపు సింహాసనంగా మారింది. అందు హనుమ, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాది సపరివార సహితంగా శ్రీరామచంద్రమూర్తి తన ఇంటిలో ఆసీనులై వెలిసినారు. అప్పుడు రామదేవుని వ్రతం చేసుకుందాం అనేసరికి అంతలోనే ఎక్కడ నుండి ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం, ఒప్పుకుంటారా అని అడుగగా, పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేసుకుంటాము అనెను. నాగంభట్టు గారు పచ్చని పందిరులు వేయించి
గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి 70 యాగాల నారాయణ భట్టు పెళ్లి చేసెను. నారాయణ భట్టు పెళ్ళైన తర్వాత భాగం భట్టు భార్య, నారాయణ భట్టు భార్య నారాయణమ్మ, ఆమె భర్త వారంతా రామదేవుని వ్రతం చేసి 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకుంటూ ఉన్నారు. రామదేవుడు వారు భక్తికి మెచ్చి రక్షించినాడు. ఈ నోము ప్రపంచమంతా నోచిన వారందరూ కూడా అష్టైశ్వర్యవంతులై సుఖముగా నుండిరి. కాబట్టి ఈరోజు ఈ పవిత్ర కథలను రాత్రి 12 లోపు వింటే చాలు, జన్మల పాపాలు పోయి భగవంతుని సాన్నిధ్యం పొందుతారు, సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఈరోజు ఎవరైతే ఈ కథలను వింటారో వారికి ఉండే కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి. జన్మ జన్మల దరిద్రాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, అపార రాజయోగం పడుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల శుభాలు కలుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.